హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మేము మేలో బరంపూర్ వెళ్ళేటప్పుడు ఆసిఫ్ బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళాము. ఆసిఫ్ బిర్యానీ ఏంటంటే ఒక కేరళలో ఫేమస్ అయిన బిర్యానీ అనమాట. ఆ ఫ్రాంచైజ్ మా మరిది వాళ్ళు తీసుకొని పార్ట్నర్షిప్లో ఇలాగ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. అది ఇవాళకి 1 year అవుతుంది ఆసిఫ్ బిర్యానీ స్టార్ట్ అయ్యి. అండ్ మేమైతే మేలో వెళ్ళాము ఫస్ట్ టైం నేను. మా హస్బెండ్, మా యోధ అయితే ముందే వెళ్ళి చాలాసార్లు తిన్నారు. వాళ్ళిద్దరికీ చాలా నచ్చింది. చాలాసార్లు చెప్పారు నాతో. బట్ నేను ప్రెగ్నెంటీ ఉన్నప్పుడు అండ్ ఆల్సో నేను డెలివరీ టైంలో తినలేదు. దాని తర్వాత డెలివరీ అయ్యాక కూడా ఒక 3-4 months బయట నాన్ వెజ్ కానీ ఏమీ తినలేదన్నమాట. అందుకే నేను ఇప్పుడు మొన్న మేలో వెళ్ళేటప్పుడు టేస్ట్ చూశాను. ఇప్పుడు మనకి దొన్నె బిర్యానీ, కుష్కా, దమ్ బిర్యానీ, పులావ్ ఇలాగే ఇన్ని స్టైల్స్ ఆఫ్ బిర్యానీలో ఆసిఫ్ బిర్యానీ కూడా ఒక స్టైల్ అనమాట. అండ్ ఆల్సో ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అలాంటి స్పైసీ ఫుడ్స్ నచ్చని వాళ్ళు ఎవరైనా తినేయచ్చు. అండ్ ఆల్సో ఇది నచ్చిందంటే మాత్రం యోధాకైతే బాగా నచ్చింది. తనైతే ఆహ్, అంటే ఆ రోజు లంచ్‌కి తీసుకొస్తే డిన్నర్ టైంకి ఉండిపోయినా కూడా నాకు ఇచ్చేయండి అని అడుగుతది ఆసిఫ్ బిర్యానీ. తను ఎప్పుడు బరంపూర్ వెళ్ళినా అడిగేసి మరి తెప్పించుకొని మరి తింటదనమాట. అండ్ ఆల్సో యాంబియన్స్ విషయానికొస్తే చాలా బాగుంది. అండ్ ఆల్సో నేను కిచెన్‌కి కూడా వెళ్ళాను. చాలా బాగుంది. ప్రైవేట్‌గా ఒక హాల్ కూడా ఉంది. అండ్ ఆల్సో ప్రైవసీగా ఇలా కిట్టి పార్టీలు, మన ఫ్యామిలీ మొత్తం తినడానికని ఇలా ఎలా కావాలంటే అలాగా ఏవైనా సెలబ్రేషన్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్, ప్రైవేట్ థియేటర్ కాదు, ప్రైవేట్‌గా హాల్ కావాలంటే ఇది. ప్రైవేట్ థియేటర్ లాగా సెట్ చేసుకోవడానికి ఈ ఈ రూమ్ కూడా ఉంది. అండ్ ఆల్సో యాంబియన్స్ బాగుంది. అండ్ కిచెన్‌కి కూడా నేను వెళ్ళాననమాట. కిచెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ఆ ఫ్రాంచైజ్ తీసుకొని ఇన్ హౌస్ షెఫ్స్ని పెట్టుకొని స్టార్టర్స్ ప్లస్ డెజర్ట్స్ కోసం వేరే వేరేగా షెఫ్స్ని తెచ్చుకొని మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళే టైంకి ఏంటంటే హైదరాబాద్లో చాలా ఇయర్స్ పనిచేసి ఒరిస్సా అతనే మళ్ళీ వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యారనమాట. అన్ని డిషెస్ మనకి హైదరాబాద్లో రుచి ఎలా ఉంటుందో అదే రుచికి అనిపించింది నాకైతే. స్టార్టర్స్లో, సూప్లో అన్నిట్లో నార్మల్గా హైదరాబాద్లో మనకి ఎక్కడెక్కడ సిగ్నేచర్ డిషెస్ ఇప్పుడు ఏమేమి ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ దొరుకుతున్నాయి. అండ్ సూప్, మేము బిర్యానీ వచ్చి నల్లి గోష్ మటన్ ఆసిఫ్ బిర్యానీ తిన్నాం. అది కూడా సూపర్గా అనిపించింది. సూప్ కూడా చాలా బాగుంది. నిజాం రుచిలాగా అనిపించింది అనమాట. అండ్ మా హస్బెండ్కి ఏంటంటే నల్లిబొక్కులు, నాన్ వెజ్ ప్రియుడు అనమాట. అతను చాలా తరువుగా ఎంజాయ్ చేస్తారు. నాన్ వెజ్ అంటే ఇష్టం, ఫుడీ లాగా అవుతారనమాట. అండ్ ఈ తప్పకుండా మీరు అటు సైడ్ వెళ్ళి, అంటే ఇప్పుడు బరంపూర్ అటు సైడ్ వెళ్తే పక్కాగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్తే పక్కాగా విజిట్ చేయండి. ఒక విజిట్ అయితే చేయొచ్చు. వర్త్ ద విజిట్ అనమాట. వర్త్ ద హైప్. ఆసిఫ్ బిర్యానీ టేస్ట్ ఒకసారి అయితే పక్కాగా టేస్ట్ చూడండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను టేస్ట్ అంతా. అండ్ మేము వెళ్ళే టైంకి ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైమింగ్ అంతా అయిపోయింది. అండ్ ఆల్సో వీక్ డే ఆ టైంలో వెళ్ళాము. సో కాస్త రష్ తక్కువ టైంలో వెళ్తే బెటర్ అనే అలా ఆ టైంలో వెళ్ళాం అనమాట. అండ్ ఆల్సో డెజర్ట్స్ కూడా వీళ్ళ దగ్గర మ్యాక్సిమం అన్ని ట్రెండింగ్ డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి. ట్రస్లెచెస్, మ్యాంగో డిలైట్, ఆప్రికాట్ డిలైట్ నేను టేస్ట్ చేశాను. రోజ్ ట్రస్లెచెస్ అండ్ ఆల్సో మ్యాంగో డిలైట్ రెండు బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్ని వీడియోలు చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ అందరికీ.